హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇది ఇంకా హాలిడేస్కి ఊరికి వచ్చే వ్లాగ్ అనమాట. దీంతో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా 2 days ఏం చేసాము ఊరికి వచ్చాక అని చెప్పేసి వ్లాగ్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇక్కడైతే లంచ్ టైంకి ఆగామన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. ఇక్కడ ఇంకా నేను ఊర్లోనే చికెన్ బిర్యానీ అయితే వండుకొని వచ్చానమాట. లంచ్కి అయితే ఎక్కడ రెస్టారెంట్ లేకుండా కడుపు నిండదు, ఏం నిండదు, బాగుండదు. ఇంటి దగ్గరే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రతిసారి నేను ఇట్లే లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా ఆగి తినేసి వెళ్తామన్నమాట. ఇలా పేపర్ ప్లేట్స్ తెచ్చుకొని ఇలా బిర్యానీ హాట్ బాక్స్లో అయితే పెట్టాను. చాలా వేడిగా ఉండిందనమాట. ఎలాగో మేము ఎర్లీగా తిన్నాము 1 o'clock కల్లా. సో బాగా అనిపించింది అనమాట. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ అయితే నేను సపరేట్ పెడతాను, లేదా షార్ట్ వీడియోగా అయితే పెడతాను. కంపల్సరీ చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇలా అందరం లంచ్ చేసి అయితే ఇంటికి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇంకా సర్ప్రైజ్ కదా నేను చెప్పాను కదా, మా డాడీ రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. మీకు ఎగ్జాక్ట్గా పెట్టాను. అలాగే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మేము సర్ప్రైజ్గా వచ్చింటే. సర్ప్రైజ్ అంటే చెప్పరు కదా, నువ్వు చెప్తావు కదా అమ్మకు చెప్తే. చూశారు కదా డాడీ రియాక్షన్. యాక్చువల్గా మేము సాటర్డే వస్తామని చెప్పామన్నమాట. సండే డాడీ వాళ్ళు గంగమ్మ తల్లికి పెట్టుకుంటున్నారనమాట, మొక్కుబడి తీర్చుకోవడానికి. బట్ మేము ఫ్రైడేనే వచ్చేసామన్నమాట. వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేసింటే ఇంకా డాడీ రియాక్షన్ అలా ఉంది. చెప్పాలి కదా, సర్ప్రైజ్గా వచ్చామన్నమాట. సర్ప్రైజ్ అంటే చెప్పాలి కదా, అంటే నేను మీ అమ్మకి చెప్పాను కదా, నాకన్నా చెప్పాలి కదా. ఇక్కడైతే సండే మార్నింగ్ అనమాట. ఇంకా అమ్మవారికి ఇచ్చే ఇంకా సాటర్డే అంతా కావాల్సినవన్నీ తెచ్చుకొని సండే మార్నింగ్ అనమాట అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేకపోతును ఇంకా అమ్మవారికి పెట్టుకునే దానికి అనమాట, మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఇంకా అంతా పూజించుకొని ఇంకా అత్త వాళ్ళు పిన్ని అందుకు వచ్చారనమాట. బయలుదేరిపోయాము. ఇంకా కొద్దిమంది డైరెక్ట్ ఇంటికి వస్తామని చెప్పామన్నమాట. ఎందుకంటే మేము మార్నింగే వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలామంది ఉంటారు. ఇప్పుడు అంతా సీజన్ అనమాట, అమ్మవారి జాతర కానీ ఇలా అంతా జరిగేది. చాలామంది ఉంటారు. మేము ఎర్లీగా వెళ్ళిపోయామన్నమాట. ఇది పోట్లగుర్తి అనమాట, మా డాడీ వాళ్ళ ఊరు. మా డాడీ వాళ్ళు, అత్త వాళ్ళు, మా అమ్మ మ్యారేజ్ అయింది అంతా మా సొంత ఊరు అనమాట. పోట్లగుర్తి ప్రొద్దుటూరు దగ్గర, అక్కడే అనమాట. ఇదంతా మీకు అందుకే చూపిస్తున్నాను. ఇవన్నీ ఓల్డ్ టెంపుల్స్, చాలా మంచి మంచి టెంపుల్స్ అనమాట. అవి కూడా మీకు ఒక్కొక్కటి చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మేమైతే వచ్చేసాము దగ్గరికి. ఇది బ్రిడ్జి అనమాట. ఇక్కడ వాటర్ అంతా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ పోట్లగుర్తి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఎంటర్ అయిపోయాము. ముందంతా ఇక్కడ చెరువు ఉండేదంట. అమ్మవారు చుట్టూరా బావులు, వాటరు అలా ఉండేదంట. మా అత్త చెప్తుంది ఇక్కడికి వచ్చి మేము వాటర్ తీసుకువెళ్ళే వాళ్ళము అని చెప్తా ఉందన్నమాట మా అత్త. వాళ్ళు ఇక్కడే కదా పెరిగిందంతా చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ బావులు కూడా ఉన్నాయి, పాత బావులు. నేను చూపిస్తాను వెళ్ళేటప్పుడు. చూడండి, అప్పటికే ఒక 3-4 ఫ్యామిలీస్ అయితే వచ్చేసారు. 7:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూస్తే ఎంత పెద్ద డాగ్ ఉందంటే చాలా డాగ్స్ని చూశాను. బట్ ఈ డాగ్ డిఫరెంట్గా ఉంది. అమ్మవారి దగ్గరికి వచ్చాము, మొక్కుబడి చెల్లించుకున్నాం అనమాట. ఇంకా ఇలా ఫ్యామిలీ అంతా పిక్స్ అయితే దిగాము. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు పలికిందనమాట. సో మంచిగా అనిపించింది అనమాట. ఇలా ఫ్యామిలీ అంతా పిక్స్ దిగేసి ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా అందరినీ పిలిచామన్నమాట. ఇలా భోజనాలు అని చెప్పేసి అదంతా ప్రిపేర్ చేయాలి. మనిషిని పెట్టించాడనమాట. చూడండి, నేను చెప్పాను కదా ఓల్డ్ బావులు అంతా ఉంటాయని చెప్పేసి. చూడండి ఎలా ఉన్నాయో. దీంతో అంతా వాటర్ ఇలా లోపలికి ఉండేదంట. అమ్మవారికి అయితే నీట్గా గుడి కట్టించి అలా అయితే నీట్గా అందరూ పెట్టుకునే విధంగా సౌకర్యంగా నిర్మించారనమాట. ఇక్కడంతా హాయ్ చెప్తున్నారు నా కోసము. ఇక్కడ రియల్ వాయిస్ పెట్టాను చూడండి. ఏమన్నా సీనా అన్న పెట్టించుకో కోష్కాకి.
నిజంగా వేయలే నెయ్యి వేయలే. హాయ్ అన్న, హాయ్. అంతే. చూశారు కదా ఫ్యామిలీ సందడి. అదే అమ్మవారికి చేసుకొని వెళ్ళిన పులగం అనమాట. ఎవరు తినరు కదా, అత్త ఏం చేసిందంటే పచ్చడి అంతా కలిపి అందరికి అలా తినిపించింది అనమాట. ఫ్యామిలీ అంతా అలా రియల్ వాయిస్ అయితే పెట్టాను, చాలా బాగా అనిపించి మీకు కూడా మంచిగా ఫీల్ అవుతారని చెప్పేసి అలానే పెట్టేశాను అనమాట. మా అంటే కలివిడిగా మాట్లాడుకోవడము అలా సందడిగా ఉంటుంది మా ఫ్యామిలీలో ఈ ఫంక్షన్ జరిగిన. ఇంక ఇక్కడైతే మా ప్రొద్దుటూరు స్పెషల్గా అయోధ్య రామ్ మందిర్ సెటప్ అయితే చేశారనమాట. ఎగ్జిబిషన్ రామ్ మందిర్ అయితే మనం అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు ఎగ్జాక్ట్గా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. మ్యాక్సిమం ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం విజిట్ చేసింటారు ఈ పాటికి. ఇంకా మేము వచ్చాక ఇంకా ఆ రోజు అందరం భోంచేసాము, చూసారు కదా. ఇంకా ఈవినింగ్ ఉన్నాం కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా వెళ్ళామన్నమాట. చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే కనుక. చిన్నపిల్లలు 5 years దాటిన వాళ్ళందరికీ 100 రూపీస్ టికెట్ అనమాట, ఎంట్రీ టికెట్. ఇంకా తీసుకున్నాము, వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాము. చూడండి అసలు ఎలా తయారు చేశారో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. బాగా స్పెండ్ చేసాము. పక్కనే ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. పక్కనే ఎగ్జిబిషన్ ఉంది, దానికి కూడా వెళ్ళామన్నమాట. బట్ ఈ ఎక్కడ ఎగ్జిబిషన్ కన్నా గాంధీ రోడ్కి ఇంకా ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. దసరా టైంలో మా ప్రొద్దుటూరులో చాలా అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా అయితే పిక్స్ అయితే దిగాము. చుట్టూరా అయితే మొత్తం రాముడు స్టోరీ, తర్వాత చిన్ని కృష్ణుడు అంతా చాలా బాగా మొత్తం పిక్చర్స్ అన్నీ పెట్టారనమాట. మందిరం చుట్టూరా చాలామంది వచ్చారు. వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి చాలా అంటే చాలామంది ఉన్నారనమాట. చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు నాకైతే. అందుకే మీకు కూడా తీసానమాట. మీలో ఎంతమంది ప్రొద్దుటూరు వాళ్ళు చూస్తున్నారు, ఎంతమంది చూశారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమాత్రం నచ్చినా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి, మీకు కొద్దిగా సపోర్టే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్జిబిషన్కి వచ్చాము. పక్కన రేట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అనే మాటే కానీ చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ చూడండి ఇంకెవ్వరు రాలేదు, నేను మా అత్త పిల్లలు ఇంక ఎక్కాలంటే ఇది ఎక్కామన్నమాట. ఇది కూడా టికెట్ 100 రూపీస్ అనమాట పర్ పర్సన్. ఇంకా బాబుకి అయితే తీసుకోలేదు, చిన్నోడు అని చెప్పేసి చాలా భయపడ్డాము, కళ్ళు తిరిగాయన్నమాట. మా మధు రియల్ వాయిస్ అయితే నిహాల్ని అడిగింది, ఎలా ఉంది నిహాల్, ఎలా అనిపించింది చెప్పు అని చెప్పేసి. అది అలానే పెట్టాను. చూడండి స్టార్టింగ్ స్లోగా అనిపించింది, బట్ స్పీడ్గా తిప్పేదలికే కనుక చాలా కళ్ళు తిరిగేసాయన్నమాట. థ్రిల్లింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. నేను ఇంతకుముందు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా జెయింట్ వీల్ అయితే ఎక్కానమాట. మా పాప అమ్మ ఎక్కుదామమ్మా అని చెప్పేసి భయపడకుండా అడిగింది ఓచిక. సరే అని చెప్పేసి జెయింట్ వీల్ ఒక్కటి ఎక్కినాను అనమాట. ఈసారి కూడా ఇది ఒక్కటి ఎక్కాను, ఇది ఎప్పుడు ఎక్కలేదని చెప్పేసి మా పిల్లలందుకు ఎక్కాము. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏదో కార్ అయితే ఎక్కారనమాట. ఎగ్జిబిషన్ అంటే మా ఊళ్ళో ఫేమస్ అంటే అప్పలం అనమాట. చాలా పెద్ద అప్పలం ఉంటుంది, దానిపైన పొడి చల్లుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ అంటే మెయిన్గా దానికోసమే వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతమందికి తెలిసే విషయం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా, మర్చిపోకుండా. ఇక్కడైతే అందుకే కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో అయితే పెట్టానన్నమాట. మీరు ఇంత స్పీడ్గా తిరిగింది అనుకోకండి, కొద్దిగా స్పీడ్గా అయితే పెట్టాను. ఇక్కడైతే మా మధు తీస్తుందనమాట వీడియో మా కోసము, అందుకే హాయ్ చెప్తున్నాను.
స్నేహాలు చూడండి ఎలా ఉందంటే, అబ్బా కళ్ళు తిరిగినాయి అత్త అని చెప్పేసి ఎలా చెప్తున్నాడు. నేను చెప్పాను కదా అప్పలం అనమాట, ఇలా పెద్ద అప్పలం చాలా పెద్దది వస్తుందన్నమాట. అది తీసుకొని అందరం అయితే తిన్నామన్నమాట. మీకు చెప్పాను కదా ముందు వీడియోలో, ఇద్దరు అత్తలు అనమాట. ఈ అత్త లాస్ట్ అత్త అవుట్ సైడ్ ఉండేది, సెకండ్ అత్త అనమాట. ఫస్ట్ అత్త కడపలో ఉంటుంది. ముందు వీడియో చూడకుంటే ఫంక్షన్ బ్లాగ్ పెట్టాను ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. కంపల్సరీ చూస్తే మాత్రం లైక్ ఇవ్వండి, ఓకేనా, కామెంట్ చేయండి. ఇక్కడైతే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంకా వెళ్తూ కొద్దిగా షాపింగ్ ఏదన్నా చేద్దామా అని చెప్పేసి చూసాము. బట్ అస్సలు చిన్న ఇయర్ రింగ్సే బయట 50 రూపీస్టే, ఇక్కడైతే 100 రూపీస్ చెప్తున్నారు. ఎందుకు అనవసరంగా పెట్టాలి అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఫన్నీగా ఏదైనా గిఫ్ట్ వస్తుందేమో అని చెప్పేసి సోషిక ట్రై చేసింది, బట్ అక్కడ క్లిప్స్ వచ్చాయన్నమాట. ఎంత అంటే హైయెస్ట్ నెంబర్ రావాలి, అప్పుడు దానికి తగ్గ గిఫ్ట్ అయితే వస్తుంది. బయట ఇలా సెటప్ చేశారు కదా బటర్ఫ్లైస్, అక్కడైతే పిక్స్ దిగాము. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.